కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోతున్నారు అన్నటువంటి ప్రచారాలు, వీటన్నిటి మీద ఒక క్లారిటీ అడిగి తీసుకుందాం. నమస్తే సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు? నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలు ఉన్నానండి. నేను పుట్టేందుకు కూడా మా రాజకీయ కుటుంబం, మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నారు. నేను 1967లో పుట్టిన, అప్పటికి మా నాన్న సర్పంచ్గా ఉన్నారు. 4 టైమ్స్ మా నాన్న సర్పంచ్ అయితేనే, మా అమ్మ మా వైఫ్ సర్పంచ్గా ఉండేది. నేను ఎంపీటీసీగా జడ్పీటీసీగా పనిచేస్తాను. సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 2 సార్లు నాకు ఒకరికే ఈ యొక్క డీసీఎం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒకసారి ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద నాకు మాత్రం 2 సార్లు 2 టర్మ్స్ ఇచ్చాడు. మీరు అప్పుడు 5 years కూడా డీసీఎం ఇచ్చారు. మరి చేశాను. ఓకే, మీ క్వాలిఫికేషన్, మీ విద్యాభ్యాసం ఎక్కడ చదువుకున్నారు? నేను 10th క్లాస్ వరకు రాజభవన్లో చదువుతానండి. ఇంటర్, డిగ్రీ విఆర్సీ చదువుతాను. తర్వాత పీజీ వచ్చేసి కావల్లో చేశాను. ఎంకామ్ చేశాను. ఎంకామ్ కావాలి. ఇంటర్, డిగ్రీ విఆర్సీ. ప్రస్తుతం మీ కోవూరు నియోజకవర్గంలో పార్టీ వైసీపీ మొత్తం తుడుచుకోబోయిందని ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వేమిరెడ్డి మన ప్రసాద్ రెడ్డి గారు అందరినీ తీసుకెళ్లిపోయారు, అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు, కోవూరుని ఒక ఊపు తీసుకొచ్చి పసుపు భయం చేశారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు మీ వైసీపీ పార్టీలో ఎవరు లేరా? ఎందుకు లేరండి? పార్టీ అనేది కదా, ఇది అంగట్లో వస్తువు కాదు కదా ఖాళీ కట్టడానికి. పార్టీలో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో హైప్ తీసుకొచ్చేదానికి మీరు చెప్పినట్టుగా అందరూ మా పార్టీలోకి వచ్చేస్తారు, రాకపోతే మీకు చెక్ పవర్ కట్ చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, భయభ్రాంతులు గురి చేస్తూ కొంతమంది పోతుంది వాస్తవేను. కానీ ఎంతవరకు అంటే ఇప్పటికే ఆ పడవ నిండిపోయిందండి బాగా. ఎందుకంటే గత ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానాలతో ఎంతో మంది పాపం ఆకర్షితులైనారు. పార్టీకి జెండా మోసినటువంటి తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చాలా మంది పడవ దిగేసి బయట నిలబడుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఆ పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, గతంలో ఉన్నటువంటి చెప్పల సామెతగా పొయ్యి మీద తీసేసి మన పెరుగు మీద పడ్డట్టు అంత సామెతగా మారిపోయిన వాళ్ళ పరిస్థితి. సో ఈ రోజు పరిస్థితి తెచ్చుకుంటే మరి సంవత్సరం గడిచినా చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం ప్రజల పట్ల ఏదే సంక్షేమాన్ని అమలుపరచగా ప్రజలు ఈ రోజు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదో మన క్షేత్రస్థాయిలో పోతే వాస్తవంలో వెలుగులోకి వస్తాయి. మరి ఏదో మనం చేస్తున్నాం, నెలకు ఒకసారి ఇచ్చే పెన్షన్లోనే ఆ పెన్షనే ఏదైనా మనకు ఏదైనా పండగలైనా, పబ్బాలైనా, ఇంకేమైనా కార్యక్రమాలైనా, మంత్రులు వచ్చినా, సీఎంలు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, పార్టీ అధినాయకత్వం ఏదైనా చేసినా కానీ ఆ పెన్షన్నే ఫంక్షన్ గా తయారు చేసుకొని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు పరిస్థితి. అంతకుమించి ఇంక చేసింది ఏమి లేదు. ఎన్నో విధాల వైసీపీ నాయకులకు కానీ, మీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఎన్నో ప్రలోభాలు పెట్టారు. వాళ్ళకి ఏదో కావాలంటే పార్టీ నుంచి వచ్చేయమన్నారు, పదవులు ఇస్తారు, చాలా మంది వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వెళ్ళాకున్నారు? మీరు ప్రస్తుతం మీ మాజీ ఎమ్మెల్యేని ఎందుకు నమ్ముకొని ఉన్నారు? ప్రస్తుతం యాక్చువల్ గా రాజకీయంగా నల్లబరెడ్డి వాళ్ళతో మా నాన్నగారు ప్రయాణించారు, నేను ప్రయాణించా. దాని తగ్గట్టు ఏంటంటే కాంగ్రెస్ లో నేను జడ్పీటీసీగా 2006లో ఉన్నప్పుడు ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఫ్లోర్ లీడర్ గా ఉంటా ఉన్న తర్వాత ఆ తరుణంలో రాజశేఖర్ గారు చనిపోయిన వెంటనే ఓదార్పు చేసిన వాళ్ళు నేను కూడా ఒక 5 జడ్పీటీసీ చేసాం ఆ రోజు. సో ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ అయితేనే సేదరెడ్డితో కలిపి ఆ రోజు నేను కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ ఆ రోజుల్లో ఎవరు లేని పరిస్థితుల్లో కూడా జడ్పీటీసీ 5 నేనైతేనేమి, మన సూళ్ళూరుపేట జడ్పీటీసీ అయితేనేమి, అదేవిధంగా గోగులెంక అయితేనేమి, చిరంజీవి గారు అయితేనేమి, సంఘం జడ్పీటీసీ, మేము 5 కలిసి కూడా ఆ రోజు ప్రయాణించాం. కాబట్టి ఈ రోజు కూడా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత దూరం నాకు చెప్తానని తెలుసు. అంటే అప్పుడు ఆయన చేసినటువంటి ఓదార్పులు అయితే, ప్రతి కార్యక్రమం ధర్నాలు అయితే, రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ గా యాక్సెస్ ఉందా, లేకపోతే నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారానే మీరు యాక్సెస్ ఉంది? నేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పార్టీలో ఉన్నటువంటి అందరినీ లోపలేస్తారు, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ అందరినీ లోపలేయటం, లేదంటే పాత విషయాలు బయటకు తీయటం, వాస్తవాలు ఏదైనా మాట్లాడితే అలాంటి బెదిరింపులు మీకేమైనా వచ్చాయా? వందలాది వచ్చినాయి. కానీ నేనేం భయపడేవాడిని కాదు. నాకు కూడా డీసీఎంఎస్ లేదు, ₹1,00,00,000 తిన్నారని మొన్నటిదాకా కూడా చేసినారు. తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 1 సంవత్సరం 2 నెలలుగా వస్తా ఉంది, మొత్తం ఎత్తుకున్నారు, ఇంకా ఎదుగుతా ఉన్నారు, ఇంకేమేమో కాగితాలు పెడతా ఉన్నారు. నాకు ఏం లేని 4-5 కేసులు ఇప్పటికే పెట్టున్నారు. అవన్నీ కానీ జరుగుతున్నాయి, ఏమి తగ్గటం అయ్యే జరుగుతాయి. ఈ కూటమి ప్రభుత్వం జరిగేది అయ్యే కదా. సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టినా ఈ రోజు ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది. ఈ రోజు ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రం ఏమైనా జరుగుతున్నాయంటే కేసులు పెట్టడం, జైలు పంపిస్తున్నాం. కానీ మాట్లాడేవాడు నోటికి తాళాలు వేయడం, చేతికి సంఖ్యలు వేయడం, జైలు పంపించడం తప్పితే ఈ 1 year అభివృద్ధి కార్యక్రమం టీడీపీ ఏదో చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారంటే
15 ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు వచ్చిన నిధులు ఏదైనా ఉంటే పంచాయతీలో వాటితో సిమెంట్ రోడ్లు వేసినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తో అంతో కొంత చేస్తున్నారు కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు అయితే ఏం లేవండి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఏదైనా ఉన్నాయంటే ఎమ్మెల్యే ఇచ్చేటువంటి గ్రాంట్ ఉంటుంది, ఏసీడీఎఫ్ ఉంటుంది, అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది. అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ ఎక్కడ ఇవ్వాలి ఇంకా. సో స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి రూపాయి కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఏదైనా వచ్చిన సెంట్రల్ ఎయిడ్స్ నుంచి ఏదైనా అంతా కొంత పని జరుగుతుంది. అంతేకాదు స్టేట్ గవర్నమెంట్ ఎయిడ్స్ ఎలాంటి నేషనల్ హైవే కూడా వాళ్ళే చేశారని ఒక నేషనల్ హైవే మనం చేసేదంటే నేషనల్ హైవే ఎప్పటిది పాత రోజుల్లో బీజేపీ నేతృత్వంలో అప్పుడున్నటువంటి పెద్ద మాజీ ప్రధాని ఆయన నేతృత్వంలో జరిగింది కానీ ఇప్పుడు జరిగేది కదా. ఇప్పుడు నేషనల్ హైవే ఇప్పుడు వేస్తున్నారంటే రెన్యువేషన్ చేస్తున్నారు. 2 years ఒకసారి ఎవరైతే టోల్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళ రెన్యువేషన్ చేస్తారు, అంతేగాని షోల్డర్స్ వేసి రెన్యువేషన్ చేస్తుంటారు 2 years once. అంతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మద్దతు ఇస్తున్నారు. కృష్ణ కుమార్ అంటే అభిమానం ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం. దాంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతానని చెప్తున్నాడు, నేను కొనసాగాలని ఉద్దేశిస్తున్నాను. మాలో ఏం తేడాలు ఉండవు. వాస్తవాన్ని అయితే వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టే పరిస్థితి కృష్ణ కుమార్కి లేదు, నాకు. ఇటీవల ఆయన ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తా, మీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి ఉంటే మేము గెలుచుందో అన్నారు. అది నానా అర్థాలకు దారి తీసింది. బీజేపీ అర్థాలుగా ఎట్ట అర్థం చేసుకుంటే అర్థం అవుతుందండి. ఏంటంటే ఆయన చెప్పింది గత 5 సంవత్సరాలు మనం వైఎస్ఆర్సీపీ ఉన్న రోజులు బీజేపీ ఏదైతే మోడీ గారు ఎక్కడ మనం చేయెత్తమంటే అడిగాం, ఎక్కడ ఓటేయమంటే అక్కడ వేసాం. 5 సంవత్సరాలకు బీజేపీ మద్దతుగా ఉండి ఎలక్షన్ టైంకి వస్తే బీజేపీ దూరం అయ్యామో అది ఒక తప్పు చేసినట్టున్నామేమో అన్నాడు. అంతే, దాన్ని రకరకాలుగా వక్రీకరించారు. బీజేపీలోకి వెళ్ళిపోతారు అంటే ఏమి అంతే, అవన్నీ ఉత్తమాలు. కాకపోతే ఏంటంటే బీజేపీకి మనం 5 సంవత్సరాలు అండగా ఉండి ఏదైతే ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ దూరం అయ్యామే అది ఒకటి బాధగా ఉంటుంది. కలిసి ఉంటే మనకు మంచి రిజల్ట్ వచ్చేదేమో, రాబో రోజుల్లో కూడా అటు ఉంటే బాగుంటది నా సలహా అన్నాడే కానీ అది కంపల్సరీ. ఈ మధ్య ఎక్కువగా దాడులు మన కోవూరులో నేర్చుకున్నాం. నిన్న కూడా మత్స్యకారు గ్రామాల్లో కొట్లాట జరిగి హాస్పిటల్ జాయిన్ చేయడం, చావు బతుకుల మీద గొడవలని ఎందుకు వస్తుంది? యాక్చువల్ గా ఏమైతుందంటే ఇక్కడ కొత్త శాసనసభ్యురాలు అయిపోయింది, అవగాహన లేని పరిస్థితి. సో యాక్చువల్గా ఏంటంటే ఎవరికెవరు ఇక్కడ వారు రాజులు అయిపోయారు, వాళ్ళే మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఏంటంటే ఒక భయము అనేది లేకుండా పోయింది, పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయింది. శాసనసభ్యురాలు ఎన్ని చెప్పినా ఇనే పరిస్థితిలో కొంతమంది లేరు. ఇక్కడ ఆమె అవినీతి రహిత కోవిడ్ పరిపాలన సాగించాలని ఆమె కాలం ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో కొనసాగే పరిస్థితుల్లో ఆమెకు ఉన్నటువంటి సైన్యం వెనక ప్రయాణించడంలో ఈరోజు చికెన్ వేస్ట్ వేయొద్దు, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందంటే చికెన్ వేస్ట్ తోలుతానే ఉన్నారు, మరి పోలీసులు పట్టుకుంటానే ఉన్నారు. మళ్ళీ పట్టుకునేటువంటి వెనక ఎవరున్నారో తీయటం లేదు. ఇప్పుడు 100 వెహికల్స్ చేశారు, మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఆ 100 వెహికల్స్ ఎవరు వెనక దాన్ని నడుపుతున్నారు? మరి రేషన్ షాప్ పరిస్థితులు ఏంది? అదే విధంగా బెల్ షాపుల పరిస్థితి ఏంది? ఇక్కడ గంజాయి, ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, మరి గంజాయి అమ్ముతా ఉన్నారు. 24/7 జరుగుతూ ఉంది. మరి రేషన్ షాప్ దగ్గర డబ్బులు తడుతున్నారు, మరి ఇసుక తోలుతున్నారు, మరి గ్రావెల్ తోలుతున్నారు. ఏది ఆగటం లే. కానీ నేను మటుకు ఆపాలని చెప్పి ఆమె కూడా ప్రయత్నిస్తుంది. అయినా కానీ ఆమెతో కొనసాగుతూ ఆమెతో ఏకీభవించడం లేకుండా వాళ్ళు కూడా ఏమంటే మేము సంపాదన కోసం ఈ పార్టీలోకి వచ్చాము, మా సంపాదన లేకుండా మేమైతే ఉండలేము తల్లి, మాకు సంపాదన ముఖ్యం, అవసరమైతే నువ్వేమైనా మమ్మల్ని ఇక్కడి నుంచి గెంటేసిన దాకా కూడా మా పని మేము చేస్తా ఉంటామని చెప్పి కొనసాగిస్తానే ఉంటారు. ఏ నియోజకవర్గంలో లేని విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా క్యాట్ ఫిష్ అనేది ఇక్కడ సాగు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వం దాన్ని నిరోధించింది, నిర్మూలించింది, అయినా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంది. అట్లాగే వ్యర్థాలు కూడా తరలిస్తూనే ఉంటారు. ఈ రెండు కూడా గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. ఫిష్ అనేది ఇక్కడ పెంచేది పెద్దగా ఉండదు కానీ బట్ మీరు చెప్పినట్టు వ్యర్థాలు అయితే తీసుకొచ్చేస్తా ఉండదు. గత ప్రభుత్వంలో కూడా వ్యర్థాలు తీసుకొచ్చేస్తా ఉండదు. వ్యర్థాలు అయితే లైక్ చెన్నై నుంచి బెంగళూరు నుంచి వ్యర్థాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఫార్మర్స్ ఇక్కడ కొద్దిగా ఈ యొక్క పాండ్స్ లీజుకి తీసుకొని ఈ విధంగా అయితే వాళ్ళకి ఎక్కువ సంపాదన బాగుంటుంది. వ్యర్థాలతో వచ్చినటువంటి దాంట్లో ఎక్కువ బలంగా పెరుగుతాయి, దాని ద్వారా ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడుతున్నారు. కానీ మన ఏరియా వాళ్ళు పెద్ద, ఇక్కడ వాళ్ళు పెద్దది కాదు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గుంటలు లీజు తీసుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు బయట వాళ్ళు తీసుకొచ్చి చేసేటువంటి పనులన్నీ. అలాగే ఈ మధ్య అధికారులను కూడా మాటిన అధికారులని ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేయడం, కమిషనర్ కానీ సిఐని కానీ పంపించేయడం జరిగింది. అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నా బయట రానికుండా ఎక్కడెక్కడ చీప్ గా పెట్టున్నారు. వీటి మీద మీరు ఏమంటారు? రియల్ ఎస్టేట్ అసలు యాక్చువల్ గా
రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ కార్యక్రమం మీద అయినా సరే ఆఫీసర్లు అనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదండి. గతంలో ఒకవేళ ఇసుక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుక తోలే పరిస్థితి ఉందా? రోడ్డు మీదకి వస్తే ఆ ఇసుక హైట్ అయితే దానికోసం వచ్చేసి ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ వెయిట్ చేయించేవాడు, సెబ్బలు పట్టుకునేవాళ్ళు, తర్వాత వచ్చేసి విజిలెన్స్ వాళ్ళు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేదు ఎక్కడ. అసలు రోడ్డు మీదకి అసలు విజిలెన్స్ వాళ్ళు అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు అయితేనేమి, మైనింగ్ వాళ్ళు అయితేనేమి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 అమలు అయిపోయినాయి, అన్ని క్లోజ్ అయిపోయినాయని ఆయన ప్రకటిస్తున్నారు, ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. అలాగే వాటిల్లో ఇటీవల అమ్మ దీవెన కార్యక్రమంలో చాలా అవకతవకలు కూడా వచ్చాయని మీరు కూడా తల్లికి వందనం కార్యక్రమం ఏం చేశారంటే, ఈ యొక్క తల్లికి వందనం ఈ రోజు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే, ఈ రోజు తల్లికి వందనం ఈ యొక్క రాష్ట్రంలో కొంతమంది తల్లిలో అకౌంట్ లో పడ్డదంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఈ యొక్క రాస్తా రోకోలు, ఈ పత్రికా ప్రకటనలు, ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ చేయబట్టి ఇక విధి లేని పరిస్థితుల్లో మనం అమ్మఒడికి బదులు ఇప్పుడు ఆయన తల్లికి వందనం మార్చాడు కాబట్టి అది వేయాల్సి వచ్చింది. కానీ అంతకుమించి ఆయన చేసిన అది కూడా అవకతవకలు మస్తు చోటు చేసుకున్నాయి, కొన్ని ప్రాంతాల్లో చేసుకున్నాయి. అది కరెక్ట్ గా కూడా చేసుకోలేకపోయినారు. మేమంటే ఇద్దరు ముగ్గురు ఇస్తాను మీరు చెప్పుకున్నారండి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో 2-3 ఇస్తా అని చెప్పుకున్నారు. 143 వాగ్దానాలు చేశారు, మీరే చెప్పారు. మీరే ఈ రోజు మళ్ళీ సూపర్ 6 అంటే మాట మళ్ళీ నాలుగు కట్ చేస్తామంటారు, తోక కత్తిరిస్తా అని చెప్తున్నారు. సూపర్ 6 అనేది మీరేగా చెప్పింది, మీరే ప్రజలకు చెప్పారు. రేపు ప్రజలు నిలదీయరా మిమ్మల్ని? ఒకవేళ అధికారం ఉంది, మిమ్మల్ని పోలీసుతో కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కానీ ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి నాటైనా సరే మీరు దగ్గరికి ఎలక్షన్ దగ్గర వచ్చే రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తారు కదా. బాబు ఆ రోజు ఎలక్షన్ మీరేం చెప్పారు? కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చి చెప్పిన మాట చెప్పకుండా ఈ విధంగా చెప్పినారు. ఒక ఆమెకి 18 ఏళ్ళు నింటేమో నీకు నెలకి 1500 ఇస్తా ఉన్నావు, మరి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తా ఉన్నావు, పెట్టుబడి 20,000 ఇస్తా ఉన్నావు, ఉచిత బస్సు అన్నావు, 3 సిలిండర్లు అన్నావు, తల్లికి వందనం అని చెప్పినావు. ప్రతి ఒక్క కార్యక్రమం చెప్పి వాలంటీర్లకు నీకెందుకమ్మా 10,000 ఇస్తాం, మా ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకుంటది, మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం, మీ ఉద్యోగాలు ఎక్కడ మీరు మా పార్టీకి గెలిపించండి అని చెప్పినారు. చెప్పింది ఏది కూడా చేయటం లేదు కదా. ఏది చేసి ఇప్పుడు చేసేదంతా ఒకటే చేసుకుంటున్నాడు, అమరావతి గ్రాఫిక్స్. డబ్బంతా అమరావతి గ్రాఫిక్స్ 2016 ఎలక్షన్ లో కూడా అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన 175 వై నాట్ 175 అంటూ ప్రజల్ని ఎందుకు ఆకర్షించుకోలేకపోయి, ఓట్లు ఆకర్షించుకోవాలి, విజయం సాధించలేకపోయింది. యాక్చువల్ గా ఏం చేసినా అంటే, ఎందుకు మేము చేసినదే చెప్పుకోలేకపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యాక్చువల్ గా ఏంటంటే, మేము ఇంత ప్రజలకి ఇన్ని సంక్షేమాలు అందించామే, ఈ సంక్షేమం వల్ల తప్పకుండా మరి ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఒక మంచి పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే నడుస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మేము నాయకులు కూడా అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారంటే, మభ్య పెడుతూ 14,50,000 కోట్లు అప్పు చేసేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లిపోతున్నాడు, మరో శ్రీలంక చేస్తున్నాడు, బొబ్బ బిళ్ళలాగా పనిచేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటే మేమే దిక్కు, మీరు కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి ఎక్కడెక్కడ ప్రసంగాలు చేసి ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాల్ని అసలు భయభ్రాంతులకు గురి చేశారండి. మరి వాటి చూసి వెనక తిరిగే చూస్తే 3 లక్షలు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ద్వారా అప్పు చేయడం జరిగింది. గతంలో ఆయన కూడా 3,67,000 కోట్లు ఉంటే ఇది వచ్చిన తర్వాత మళ్ళీ 6,00,000 కోట్లు వచ్చింది. ఇండైరెక్ట్ గా దరిదాపు 3,72,000 కోట్లు ఆల్రెడీ ప్రజలు అకౌంట్లు వేయడం జరిగింది. సో ఇంత సంక్షేమం ఉన్నట్టు మీకు తెలిసి ఉంటది. ఇప్పటికీ ఏదన్నా చిరు వ్యాపారులు ఈ రోజు ఏమైపోయినాయంటే షట్టర్ వేసుకోండి పరిస్థితి. బజార్లో పోయే తల్లి చిరు వ్యాపారాలు కూడా జరగకుండా పోయినాయి. గతంలో ఏ విధంగా వ్యాపారం జరుగుతుందంటే, మ్యాండేటరీ కరెక్ట్ క్యాన్ టైప్ లో ఏ డేట్ లో అమౌంట్ ఏ అకౌంట్ లో వేస్తా అంటే ఆ టైప్ లో వేసి, ఈవెన్ 2 years కోవిడ్ ఉన్నా సరే కోవిడ్ కూడా లెక్క చేయకుండా, కోవిడ్ లో కూడా ఏ సంక్షేమం ఏ విధంగా ఇస్తున్నారు, పేద బడుగు బలహీన వర్గాల ప్రతి అకౌంట్ ఆ సంక్షేమం డైరెక్ట్ అకౌంట్. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, గుడ్ మార్నింగ్ ధర్మవరం పెట్టుకొని బాగా పాపులర్ ఆయన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన ఏమంటారంటే, ఎవరికైతే ఉచితాలు ఇచ్చారో అవి అందని వాళ్ళు మనసులో పెట్టుకొని ఓడిచ్చారు అంటారు. ఆయన స్వయంగా మీ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నమాట. ఉచితాలు మనం ఇచ్చింది ఎక్కువ మందికి, తక్కువ మందికి ఇవ్వలేకపోయాం. కానీ ఏదైతే ఉచితాలు ఇవ్వటం, సంక్షేమం ఇవ్వటంలో ముఖ్యమంత్రి గారు ఎవరు రికమెండేషన్ తీసుకోవాలా?
ఏదైతే బిలో పావర్టీ ఉండారో వాళ్ళని లెక్క తీసుకున్నారో అసలు ఎవరు రికమెండేషన్ కానీ ఒక ఎమ్మెల్యేది కానీ లోకల్ లీడర్ రికమెండేషన్ ఇవ్వలే. అది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ జనసేన కానీ ఏ పార్టీ వాళ్ళు లబ్ధి పొందే పరిస్థితి. మరి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఏదైనా సరే నువ్వు ఇసుక ట్రక్ తోలుకోవాలనుకున్నా గ్రావెల్ ఒక ట్రక్ తోలుకోవాలా నువ్వు పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే పచ్చ చీర కట్టుకోవాల్సిందే. వాళ్ళకి మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఆఫీసులో కూడా అదే పరిస్థితి. ఆఫీసులో కూడా ఏ పరిస్థితి చేసే పరిస్థితి లేదు. ఏదైనా మాట్లాడితే కేసు పెట్టమా లేకపోతే ఇంకేదైనా ఉంటే 4 రకాల ఇబ్బంది పెట్టమా ఏదైనా ఇబ్బంది పెట్టమే కానీ మరి పార్టీని చూసి పనులు చేస్తున్నారు కానీ ఆ పేదలకు కావాల్సిన పనులు అయితే జరగడం లేదు సార్. ఇప్పుడు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు రేపు అరెస్ట్ అయ్యేదానికి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారు అని ఒక ప్రచారం కాకాని తర్వాత ఆయనేను అది ఎంతవరకు నిజం అంటారు? ఇక్కడ ఏమైనా అవినీతి అవినీతి అయితే ఇక్కడ ఏం జరగల. మాకు అవినీతి చేసేటువంటి పరిస్థితులు ఇక్కడైతే అంతా మాకు వెసులుబాటు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాదు ఇది అవినీతి జరగడానికి. ఏదైనా కానీ ఇక్కడ జరిగే ట్రాన్స్పరెన్సీ కానీ జరిగింది. మీరు చెప్పినట్టు ఇక మళ్ళా కేసులు పెట్టాలంటే ఇప్పుడు కాకాని పెట్టిన కేసులైన వాస్తవాలు అంటారా? అది ఫ్యాబ్రికేట్ కేసులు కాబట్టి కోర్టు నిర్ణయం పెట్టిన కేసు కోర్టు పోయిందా నేను మాట్లాడుతున్నాను. ఉండాలి ఇంకా అది అయిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయి ఇంకా పెడతానే ఉంటారు. సో ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఉందా? ఈ రాష్ట్రంలో ఈసారి ఇదే మొదలు పెట్టారు అంటే నెక్స్ట్ టైం కూడా ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోమని చెప్తా ఉన్నారు. ఎక్కడికి ఇప్పుడు ఏదైనా అన్నిటికైనా ఏదైనా టైట్ గా నడుస్తుంటే జైల్లో టైట్ గా నడుస్తున్నట్టున్నాయి ఫుల్గా. వైసీపీ నాయకులతో అంతే వైసీపీ నాయకులు లోపలేయటమే కదండి. ఇంకేమో పరిపాలన ఎక్కడ ఉంది? అసలు పరిపాలన అసలు లేదు కదా. ప్రసన్న కుమార్ రెడ్డి అంటే వాళ్ళకి టార్గెట్ అనుకుంటే మేము రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాం ఉన్నాం కదా. దాంట్లో నా పేరైనా ఉండొచ్చు ఆయన పేరైనా ఉండొచ్చు మీరేమో మితి మీ పేరైనా ఉండొచ్చు. అలాగే మీ వెనక ఎవరైనా ఉండారా? మీరు ఎంత ధైర్యంగా ఒక నాయకురాల్ని విమర్శించాలన్నా నాయకుల్ని విమర్శించాలన్నా మీరు వెనక ముందు తీసుకోకుండా మాట్లాడేస్తున్నారు. దానికి మీరు ఏముంటారు? మీరు భయపడటం లేదు. నేనేం భయపడాలి సార్. మనం తప్పు చేస్తే భయపడాలండి. పార్టీకి లాయల్ గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే అభిమానం. వాళ్ళ తండ్రి గారితో కూడా ఆయనతో నడిచాను. భయపడాల్సిన అవసరం ఎలాంటి కొంతమంది చెప్తా ఉంటారు ఎందుకంటే మీరే ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అక్కడ వాళ్ళ పెట్టలేదు ఎలా పెట్టలేదు మీరు ఎందుకు పెడుతున్నారంటే నేను ఏదైతే ఇక ప్రజానాయకుడిగా కేవలం అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేయాల్సింది ఏం లేదు. ప్రతిపక్షంలో కూడా పేదలకు ఏదైతే ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిందో దాన్ని మేము ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. సో దాంట్లో భాగంగా నేను ప్రశ్నిస్తున్నా. నేను ప్రశ్నించి నేను తప్పుడు నన్ను కూడా తప్పంటూ లేదు. ఇప్పుడు ఏం జరిగినా కూడా పార్టీకి గానీ ప్రసన్న కుమార్ని ఎవరు విమర్శించినా ఏం జరిగినా కూడా వెంటనే రెస్పాండ్. షాడో ఎమ్మెల్యే అప్పుడు కాదు. షాడో ఎమ్మెల్యే గతంలో నేను ఒక్కడిని నిలబడ్డాం కానీ నాతో 10 మంది నా తరఫున నా టైప్ లీడర్లు 10 మంది 9 మంది ఆ పక్క పోయినారు. ఒక్కనే నిలబడ్డారు కేవలం అది. కానీ షాడో ఎమ్మెల్యే కాదు. నాలాంటి లీడర్లు కోవూరు నియోజకవర్గంలో 10 మంది ఉంటే నియోజకవర్గం మొత్తం మీద 9 మంది ఒక పక్క చేరాడు ఒక్కడే ఒక పక్క ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు కూడా ఉండేదంతా మీ మనుషులే. వైసీపీ నుంచి పోయిన వాళ్ళే లబ్ధి పొందేది కూడా వాళ్ళే. అందుకని అక్కడ కూడా ఒక విధమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది అనేది అది మీకే తెలియాలి 100%. గతంలో జెండా మోసిన వాళ్ళు ఎవరు? జెండా మోసిన వాళ్ళు ఏ పదవిలో ఉన్నారు? ఇప్పుడు పోయిన వాళ్ళు ఏ పదవి ఆశిస్తున్నారు? ఏ పదవిలో ఉన్నారు? గతంలో నుంచి ఉండేటువంటి మేము అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు జెండాలు మోసి అప్పుడు కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ ఈ రోజు ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోయినారు. అది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధలు ఏంటంటే మేము కూడా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా కొద్దిమంది గమ్ముగా ఉన్నారు. అంతేగాని అవకాశం వచ్చినప్పుడు మా అవసరం వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తామండి పరిస్థితిలో. మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఇక్కడ వ్యతిరేకత అంటారా లేదా ఆయనకి డబ్బులు లేవంటారా లేదు ఒకే కుటుంబంలో పోటీ చేయడం? డబ్బు సమస్య కాదు కదండి. నాట్ ఓన్లీ ప్రసన్న మీకు తెలుసు కదా 175 లో 164 ఓడిపోయినప్పుడు 11 మాత్రమే గెలిచినారు. గెలిచిన వాళ్ళు సంగతి పక్కన పెట్టినా ఓడిపోయిన లెక్కించుకుంటే మన నెల్లూరు జిల్లాలో 10కి 10 పోయినాయి. టోటల్ గా పోయింది. దీనికి అన్నిటికి కారణాలంటే గతానికి మళ్ళీ వెనక్కి తోకుండా పోయినట్టు ఉంటది. అవి రకరకాలని చెప్తా ఉంటారు. ఈవీఎంలు ప్రాబ్లం అంటారు. కొన్ని అయితే యాక్చువల్ గా మ్యాచింగ్ కూడా కాల సరే. ఈవీఎంలో ఉన్నటువంటి లోపల మెటీరియల్ కూడా 10 days కూడా ఉంచకుండా అవి కూడా తగలబెట్టడం జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా. సో ఇవన్నీ తీసుకోపోతా అయిపోయింది. గతం అయిపోయింది. ప్రజల్లో వచ్చేలా ఇప్పుడైతే ఎవరైనా గెలిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రులు. కానీ ఆ పార్టీ జెండా పక్కన పెట్టి ప్రజలకు ఏం జరగాలో ప్రజలకు మనం ఏం చెప్పాం ఏ విధంగా సంక్షేమం చెప్పాం ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాంట్లో భాగంగా ముందుకెళ్ళాలి. కానీ మరి అది కూడా కక్ష సాధింపుతో వాడు వైసీపీ వాడు వీడు బీజేపీ వాడు వీడు ఇంకోడు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ వీళ్ళకందరూ చేయకూడదు
ఆ ఒక్కొక్క చేయడం మంచి పద్ధతి కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ విధంగా చూడాల. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే మా వాళ్ళు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిందంటే మహానుభావుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అదే కొనసాగుతుంది. ఇప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ ఏం కొనసాగుతుంది, అదే కొనసాగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు కూడా ఆ పథకాలు ఉన్నాయి. సరే, మొన్నట అమ్మఒడి పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యే కదా మీరు చేస్తున్నారు. మీకంటూ ఒక సపరేట్ ఏమైనా పథకం ఉందా? ఇప్పుడు ఉందా? 40 years ఇండస్ట్రీ అండి అయింది. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. తరచుగా రావటం లేదు అనేది ఇలా ఉంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలా ఉంటుంది? ఆయనేమి లేకుండా ఏం లేదు. ప్రభుత్వం సార్ ఏదైతే మా రాష్ట్ర అధిష్టానం చెప్పినటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. ఏదైతే విద్యుత్ దాని మీద చేయమంటే చేసాం. మీరు చేస్తున్నారు? కాదు, సార్తో కలిపే చేసాం. ఆ ప్రోగ్రామ్ చేసాం ఘనంగా. మరి ఇక్కడికి వచ్చే కోవూరులోకి వచ్చేసరికి June 4th వచ్చేసి ఏదైతే వెనుకొడుతున్నారో బ్రహ్మాండం చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మంచి కార్యక్రమం చేసాం. పడవలూరులో అయితే ఒక కార్యక్రమం చేసాం. ఏదైతే స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులని భయభ్రాంతికి గురి చేసి మీరు పచ్చకొండ కప్పుకుంటారా లేకపోతే మీకు చెక్కుపోతే ఇవ్వమంటారు, దాని మీద ధర్నా చేసాము. రైతులకు కావాల్సిన దాని మీద గిట్టుబాటు ధర మీద వచ్చేసి విడవలూరులో ధర్నా చేసాము. సో కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. బట్ మీరు చెప్పినట్టు కొన్ని కుటుంబ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్యం బాగాలేదని కొన్ని చోట్ల దూరంగా కొన్ని అన్నిటికీ అటెండ్ కాలేకపోతున్నా, అన్నిటికీ క్యాడర్ అయితే అటెండ్ అవుతుంది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో యాక్చువల్గా ఇప్పటికే జనాలు వేసారిపోతున్నారు. ఈ 1 year ఉన్నటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి 147,620 కోట్లు మీరు తెచ్చుకొని మీరు ఓన్లీ ఎంతసేపటికి అమరావతిని చూపించుకుంటా ఉన్నారు కానీ ఆ గ్రాఫిక్ చూపించుకుంటున్నారు కానీ ఈ ప్రజలకి ఈ యొక్క రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలంటే చదువు ఒకటండి. ఆ చదువుకి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు మీకు పేమెంట్ చేయలేదు. సో దానివల్ల ఏమున్నాయి, కాలేజీలు కొన్ని మూత పడుతున్నాయి. యాజమాన్యం వచ్చేసి ఫ్యాకల్టీస్ కి ఛార్జ్ చేసే వాళ్ళకి శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫ్యాకల్టీలు వదిలేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయినప్పుడు పిల్లలకు చదువు చెప్పేటువంటి టీచర్స్ ఎవరు ఉండరు కదా. సో ఆ నేపథ్యంలో చాలా కాలేజీలు మూతపడుతున్నాయి. కాలేజీలు మూతపడి పక్కన పెడితే పిల్లలకి చదువు దూరం అవుతుంది. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టైంలో చదువులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు చదువులు ఏ విధంగా ఉన్నాయి అనేది మేము చెప్పాల్సిన అవసరంలా. వెళ్ళకపోతే తల్లులు చెప్తారు, బయట ఉన్నటువంటి టీచర్లు చెప్తారు. అంతకుముందు నాడు నేడు పెట్టి అధునాతనమైన పద్ధతుల్లో స్కూల్స్ తీసుకొచ్చినాడు. మరి పిల్లలకి ఎంత మంచి సెంట్రల్ సిలబస్ అయితే CBSE అన్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ కూడా బోధన ప్రవేశపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, తద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2029 ఎన్నికల్లో వీరి చలపతి అనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా ఈ నియోజకవర్గంగా? ఎక్కడైనా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో 100% అకామిడేట్ చేస్తానని చెప్పుకున్నాడు. కానీ ఎప్పుడో కావాల్సిన సీనియర్ అయినా కానీ తప్పకుండా ఈసారి చేస్తాను, నీకు తప్పకుండా నీకు ఎమ్మెల్యేగా చేసి తీరుతా అని చెప్పడం జరిగింది. మరి ఆయన చేసినా చేయకపోయినా మేము పార్టీలో ఉండేవాడిని, పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేసేవాడిని. మళ్ళీ మా యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం, ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి సుపరిపాలన తీసుకొచ్చి గతంలో ఏ విధంగా పరిపాలన సంక్షేమం పంచిపెడుతున్నాడో అదే విధంగా పంచిపెట్టి తద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఇంకా అభ్యున్నతిగా ముందుకు తీసుకురావాలని వాళ్ళ తండ్రి కోరిక అయితే ఏ విధంగా ఉందో ఇతని కోరిక కూడా అదే విధంగా. కాబట్టి మేమైతే పార్టీ వదిలే పరిస్థితి లేదు. నేనైతే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఎవరు మన పార్టీ వదిలేం, పార్టీలో కొనసాగుతాం. పార్టీ మమ్మల్ని గౌరవిస్తుంది. పార్టీ గెలుపు కూడా మేము కూడా ప్రయత్నిస్తాం. కోవూరు నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నారు మీ ద్వారా సందేశం ఏంటంటే? కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది. మాకున్నటువంటి 5 మండలాల డెల్టా ఏరియా. సో ఏ యొక్క దానికి ఏదైనా 1-2 సార్లు ఏదైనా తప్పుకి ఏదన్నా ఆశ్రయిస్తారేమో కానీ ఏదైనా సరే చూచా తప్పకుండా ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఉంటారు. కాకపోతే ఏంటంటే చెప్పుడు మాటలతో మొన్నటి వరకు ఎందుకు జరిగింది మీరు అడిగినా నేను సమాధానం ఏం చెప్పబోతా అంటే, మొన్నటి మీకు అంతా తెలిసి రాష్ట్రం అంతా చెప్పుడు మాటలకు లోని మేమైతే ఒకే ఇంటికి లెక్క మీరు లెక్కేసుకోండి. 20,000 ఎంత అవుద్ది, 18,000 ఒకటి, 20,000 ఒకటి, 24,000 ఒకటి, 48,000 ఒకటి, 3 సిలిండర్లు ఎంత, బస్సు ఉచిత బస్సు ఎంత, ఈ అమౌంట్ అని కోటేసుకుంటూ ఇక్కడే మనకి ఇంట్లోనే మనకు 3 లక్షల దాకా దొరికిపోతుంది. ఇంత మంచి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు మంచి మనసు చేసుకొని మనసు మారినట్టుంది, దీనివల్ల మనల్ని ఇంత బాగా చూసుకుంటాడు అమ్మయ్య మనమందరం ఈసారి ఈ ఓట్లంతా తీసుకెళ్లి మన కూటమి ప్రభుత్వానికి వేద్దామని వేసినారు. కొంపం నుంచి ఇంట్లో కూర్చొని అయ్యో రామా ఎందుకు చేసాం తప్పు, మంచి అబ్బాయి మంచి పరిపాలన ఇస్తా మన టయానికి మన సంక్షేమం ఇస్తున్నట్టు అబ్బాయిని మర్చిపోయి ఈ రోజు మనం దూరం చేసుకున్నామే, అయ్యో కర్మ ఇక మట్టుకు తప్పు చేయకూడదని చంపలేసుకుంటున్నారు.
అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేది అన్ని కార్యక్రమాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయంటారు ఏం చేశారన్నా? వ్యతిరేకం కాకుండా వాళ్ళు చేసిన కార్యక్రమం ఒక పెన్షన్ పంపు జరిపితే ఇంకేం చేశారన్నా? పెన్షన్ ఇచ్చారు మొన్న విద్యార్థులు తల్లిదండ్రులకి అందరూ కూడా ఇప్పుడు వేసిన తర్వాత మనం పబ్లిక్ లో పోతే కదా తెలుస్తుంది. శాచులేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి వేస్తున్నప్పుడు మేము పబ్లిక్ లో పోతేనే మాకు సార్ మాకు పడలేదని ఒక ఆమె వచ్చేది, పడనామె వచ్చేది, పడినంతా డ్రా చేసుకోబోయేవాళ్ళు. ఈ రోజు వచ్చి మాతో మాట్లాడి రేపు పోతే కదా తెలుస్తుంది. రేపు జనాలకు పోతే ఎంతమంది మనం తల్లికి వందనం వేసాము, ఎంతమందికి పడ్డది, ఎంతమంది పడాలంటే రేపు వస్తుంది. రేపు ఏదైనా పడిన వాళ్ళు ఏదైనా పోయి సచివాలయానికి పోతే సచివాలయంలో రెస్పాన్స్ లేదు. సార్ మా దగ్గర దానికి సంబంధించిన ఏమీ లేదు సార్, దయచేసి మమ్మల్ని అడగదు సార్, మాకే తెలుసు అసలు అంత. గత ప్రభుత్వం అయితే ఏ లిస్ట్ అయితే మమ్మల్ని టచ్ చేసి ఈ లిస్ట్ అని మా దగ్గర లిస్ట్ వచ్చేది సార్. ఇప్పుడు మాకేం లిస్ట్ లేదు, మా దగ్గర ఏం లేదు సార్, మేము అంధకారం ఉన్నాము, మమ్మల్ని అడగదు సార్, వాళ్ళే బతులు అడుగుతుంటారు. అందరూ కూడా సైలెంట్ సైలెంట్ అయినారు. సరే జనాలు కూడా న్యూరు కప్పుకుని ఇప్పులాగుంటారు సార్, అవసరం వచ్చినప్పుడు చూపిస్తారు, చూశారు కాబట్టి. అంతేగాని ఈ సచివాలయ వ్యవస్థలో ఎంతో మంది ఆ రోజు బయట వచ్చారు, వాలంటీర్లు వచ్చి స్వచ్ఛందంగా రిజైన్ చేశారు, పార్టీకి రిజైన్ చేసి మేము టీడీపీకి మద్దతు ఇస్తాం. వాళ్ళందరూ ఏమైపోయారు, ఎటువంటి దారి లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా టైంలో వాళ్ళు ఎంతో ఉపయోగపడ్డారంటే ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం కూడా ప్రతి ఇంటికి ఏదైనా సరే ఇన్సులిన్ చేయాలన్నా, ఏదైనా టాబ్లెట్లు పంచాలన్నా, ఇంకేదైనా కార్యక్రమం చేయాలన్నా, పెన్షన్ పంపిణీ చేయాలన్నా, ఏదైనా పబ్లిక్ టు గవర్నమెంట్ కి కావాలంటే ఎంత అతి తొందరలో ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా కానీ ఒక ఆంధ్రప్రదేశ్ సైడ్ ఒక్కసారి తిరిగి చూసి అన్ని రాష్ట్రాలని. అదేందో అక్కడ ఏమంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారంట. దాని ద్వారా అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి. ఒకసారి పోయి ఆ రాష్ట్రాన్ని చూసిరాని చెప్పేసి ప్రతి రాష్ట్రం నుంచి టీములు వచ్చి చూసినట్టు పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు సచివాలయ వ్యవస్థని దీన్ని రెండింటిని నిర్మాణం చేశారు. మేము చెప్పింది వినాలా, మేము చేసింది చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకొచ్చారు. ఏదో పరిపాలన మీద దృష్టి ఎవరు పెడుతున్నారు? కేవలం ఏదైనా ఉంటే అమరావతి సార్, అమరావతి కట్టడానికి ఇప్పటికే 34,000 ఎకరాలు చెప్పారు మొన్న కూడా. అమరావతి డెవలప్ అయితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది. అమరావతి డెవలప్ అవ్వాలంటే మనకు ముందు ఎయిర్పోర్ట్ రావాలి, ఎయిర్పోర్ట్ వస్తేనే ఇండస్ట్రీలు వస్తారు, వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ పడుతుంది, ఇండస్ట్రీ పడితేనే రాష్ట్రంలో పెట్టుబడులు. ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ 100 ఎకరాల్లో ఉంది సార్ చెప్పండి, 1000 ఎకరాలు ఎక్కడ ఉంది చెప్పండి. ఇండస్ట్రియల్ మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైలో ఉంది, ఏది కూడా 100 ఎకరాల లోపే, 100 acres లోపలే ఉంది. సరే ఓకే, 200 ఎకరాలు తీసుకోండి, 500 ఎకరాలు, మళ్ళా 40,000 ఎకరాలు అక్వైర్ చేసి ఆ యొక్క రైతులు స్వామి అంటుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర బలవంతంగా మళ్ళీ ఈ రోజు అక్వైర్ చేస్తున్నారు. గతంలో 34,000 ఇచ్చారు, మళ్ళా 40,000 కావాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే ఇంకేం అభివృద్ధి ఏం జరగదు. అక్కడ జరిగే కార్యక్రమం అంతా మీకు ఎంత తెలుసు, మీకు తెలియదు ఏముంది, ఎక్కడ తొగినా నీళ్ళు ఎక్కడ. ఏదైనా మీకు ఖర్చు కావాల్సినటువంటి మీకు ₹1,00,00,000 ఖర్చు అంటే 10,000 కోట్లు ఖర్చు అయితేనే మీకు ఆ స్ట్రక్చర్ లేస్తుంది. సో అంత ఖర్చు పెట్టి జనాలు ఇప్పుడు కూడా గోగో కొట్టు అంత ఖర్చు పెట్టి అక్కడ కేవలం నా సామాజిక వర్గం, నా పార్టీ వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు, నేను చెప్తే కొన్న వాళ్ళకి ఉన్నారు కాబట్టి నాకు ఈ రాష్ట్రం ఏమైనా పోయినా పర్వాలే, నాకు అమరావతి ఒకటి బాగుపడితే చాలు, అక్కడనే నా వ్యాపారం అయితేనేమే, నా సంపాదన అక్కడే, నా కొడుకు సంపాదన అక్కడే, నా కూటమి ప్రభుత్వం నాయకులు సంపాదన అక్కడే. సో ఇక్కడ మీరు స్థిరపడాలి, ఏమైనా పోయినా పర్వాలేదు, 26 జిల్లాలో ఉండే ప్రజలు ఏమైనా నాశనం అయిపోయినా పర్వాలేదు, అమరావతి ఉంటే ఒకటి బాగుపడితే చాలు. కేవలం అమరావతి కేంద్రీకృతమై ఉండే ఫండ్స్ అంతా అక్కడ వచ్చేసి చేసుకుంటూ మరి అక్కడ ఎవరికైతే వర్కులు ఇస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరంలా, ఆ వర్క్ లో ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు శ్రీకాంత్ చుడుతున్నారు. కానీ వీటిలన్నిట్లో ఒక్క 2,000 కోట్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కడితే ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా విద్య బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఈ రోజు ఇక్కడ చదువుకునే వ్యవస్థ ఉంది. గతంతో 5 సంవత్సరాలు పోసుకుని 5 సంవత్సరాల విద్యా వ్యవస్థ ఎట్టుందో మీకు పాత్రికేయులుగా మీకు తెలిసి ఉంటుంది. ప్రజలను అడిగితే చెప్తారు, విద్యార్థులు చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. సో ఈ ప్రభుత్వం టోటల్ గా ఎత్తుకుంటే మాకు తెలిసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు, కాకపోతే ఒకటి దీంట్లో నేను జత చేయటంలే, బీజేపీ ఆ రోజు కూడా ఈ యొక్క ఏది కూటమి ప్రభుత్వంగా సంక్షేమం మనందరం కలిసి ఒక మేనిఫెస్టో అంటే బీజేపీ వాళ్ళు ఎడం చేసి తట్టేశారు. ఈ మేనిఫెస్టోకి మేము జవాబుదారితనం కాదు, దీన్ని మేము కొనసాగించలేము, ఇది ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో అని చెప్పి తోసేశారు. ఇంకో ఆయన సైలెంట్ కూర్చున్నాడు. ఇప్పుడు కూటమి కూడా అనబడలేక నాకు తెలిసేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే బెటర్. నాకు తెలిసి ఏంటంటే ఒక ఆయన సైలెంట్ కూర్చున్నాడు, ఒక మేనిఫెస్టో మేము ఆ రోజు తోసి ఎడం చేత్తో తోసామంటే చేత్తో కూడా పట్టుకోలేదంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ మామూలుగా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలంటే ఎటువంటి అవకాశం?
మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం రెండు రకాలు ఉంది. అభివృద్ధి చేసే బాటలో ఫస్ట్ నుంచి అభివృద్ధి చేసేది ఈ నియోజకవర్గం అంటే మేము తెలిసి వచ్చిన తర్వాత నల్లబెట్టి కుటుంబం కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేశారు. ధ్రువతారలాగా వస్తారు పోతారు, గెలిచినప్పుడు సందడి చేస్తారు, తర్వాత మళ్ళీ కనపకుండా పోతారు. కానీ వీళ్ళంతా పర్మనెంట్ ఆర్టిస్టులు కాదు, వీళ్ళంతా టెంపరీ ఆర్టిస్టులు. ఎంపీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఆయన అన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. గతంలో కూడా చేశారు కదా సేవా కార్యక్రమం. ఆయన ప్రత్యేక దృష్టి అప్పుడు కూడా రాజ్యసభ మా పార్టీలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు కదా ఆయన కూడా. అప్పుడు కూడా ఇక్కడ అన్ని మేడం గారు కూడా ఇక్కడ అప్పుడు ఈ బోర్డు మెంబర్ కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అపాయింట్ చేస్తున్నాడు కదా. అవును. ఇప్పుడు చేసేది పెట్టలే, ఆయన అప్పటి నుంచే చేస్తున్నాడు. రెండు యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడంటే ఆయన ఎలాంటి పొలిటికల్ గా లేనప్పుడు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఖర్చు పెడతా ఉండేది. మొదటి నుంచి ఖర్చు పెట్టలేదు, వాటర్ కానీ ఏదో దాన్ని మనం ఖర్చు పెట్టేదానికి ఎగదా వేస్ట్ చేసేదానికన్నా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి కదా. మీరే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు, ఛాన్స్ బ్రహ్మరథం పట్టారు ఆయన. చాలా ఇప్పుడు కూడా చెప్పాలి, రాజకీయాల్లోకి వచ్చే లోపలికే మీరు ఆయన శత్రువులాగా చూస్తారు. అదేం చూడటం లేదు. ఇప్పుడు కూడా మా ప్రెస్ మీట్లు ఏదైనా చూడండి, ప్రతి దగ్గర కూడా లాస్ట్ లో మేము ఏ రోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ఏం మాట్లాడాల్సిన. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో రాకముందు కూడా మీకు సన్నిహిత సంబంధాలు అన్ని సంబంధాలు ఉన్నాయి. ఆయన వచ్చేసి సేవా తత్వంతో చేసుకుంటా వస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే చేస్తున్నాడు. గతంలో కూడా 6 సంవత్సరాలు మా యొక్క రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి ఇప్పుడు రాజ్యసభ నుంచి వచ్చేసి ఇప్పుడు లోక్సభకు వచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఎంపీ అయినాడు. అంతకుముందు వచ్చేసి రాజ్యసభలో ఆయన అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన కొత్తగా ఈ రోజు పార్టీలోకి వచ్చేసిన ఆయన ఏం కాదు, గతంలో ఉన్నాడు. అంతకుముందు అసలు 2 పార్టీలు లేనప్పుడు కూడా చేస్తున్నాడు. అది కూడా మనం చెప్పాలి కదా. సో ప్రశాంత్ రెడ్డి గారితో మీకు ఎలా రిలేషన్? ఏ ప్రసాద్ రెడ్డి? మీరు ప్రశాంత్ మేడం గారు. ఓ ప్రశాంత్ ఎలా ఉంది? మీరు రాజకీయంగా మీరు ప్రత్యర్థులైనట్టు అయినా కానీ మీరు మాట్లాడతారు కానీ. ప్రత్యర్థులు కాదు సార్, యాక్చువల్ గా మనం ఈ నియోజకవర్గంలో ఏం చెప్పారు మేడం, చెప్పిన దాని వల్ల పొంతం లేకుండా జరుగుతుంది. దాన్ని ఒకసారి మీరు సరి చేసుకోండి. ఇక్కడెక్కడ జరుగుతున్నాయి, చెప్పారు కలిసారా? నేను లెటర్ ద్వారా చెప్పాను, ప్రెస్ ద్వారా చెప్పాను. ఈ విధంగా జరుగుతున్నామ్మా. కొన్ని కూడా మీ మాట కూడా పెడచెవుని పెడుతూ కొన్ని కార్యక్రమాల శ్రీకారం చుడుతున్నారు. అది మీ దృష్టికి వస్తున్నాయో రావు. కొంతమంది ఇన్ఛార్జీలకి పెట్టున్నారు, అది ఇన్ఛార్జీలతోనే ఆగిపోతున్నాయి. కాబట్టి మీరే ఒకసారి నేను కొన్ని చెప్పాను, కొన్ని వర్క్ల విషయం అయితే కొన్ని జరిగిన తప్పులు జరుగున్నాయి. మీరేమో టెంకాయ కొట్టేసి ఏదైతే బీపీఆర్ ఫౌండేషన్ తరఫున అంటున్నారు, మీ ఇన్ఛార్జి బిల్లు చేయించుకున్నారు. సో ఈ కార్యక్రమం మీకు తెలుసా తెలీదా? ఒక గౌరవనీయ వర్క్ ఆమె వచ్చేసి మేము మా ఫౌండేషన్ తరఫున చేస్తున్నాము ఈ పని టెంకాయ కొట్టి వాళ్ళు మిషన్ పెడితే డిప్లాయ్ చేస్తే ఆ మిషన్ పెట్టినటువంటి వర్కులు వీళ్ళు బిల్ చేయించుకున్నారు. అవన్నీ కూడా పర్టికులర్ గా చెప్పా. ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా జరుగుతున్నాయా? ఎంపీ గారికి ఒక మంచి పేరు ఉంది సార్. ఎంపీ గారు మీరు మేడం గారు దానికి సంబంధించిన వీళ్ళని వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి. ఇది కూడా నేను ఈ కోవూరులో ఈ కాలం మేము పెట్టాం, మేము గుట్టుకులు ఈ కాలం పెట్టాం, మరి ఎల్ఐపల్లి ఈ కాలం కొట్టాం, ఈ టెంకాయ కొట్టి మా మిషన్ పై పనిచేసింది కదా, మరి బిల్ ఎందుకు చేసుకున్నారని చెప్పి మీరు అడిగిన సార్ చెప్పాం. నో రిప్లై.